హలో ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ చరణ్ తేజ కోగంటి. నేను కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్గా కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్ అండ్ జేట్ క్లినిక్స్ కోకాపేటలో వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం ఆటిజం అనే ఒక చైల్డ్హుడ్ డిసార్డర్ గురించి మాట్లాడుకుందాం. ఆటిజం అనేది ఈ మధ్యన చాలామంది తరచుగా వింటూనే ఉండుంటారు. ఎందుకంటే ఈ డిసీజ్ అనే ఫ్రీక్వెన్సీ చాలా పెరిగిపోయింది రీసెంట్గా. సో ఫస్ట్లీ ఆటిజం అంటే చిన్నప్పటి నుంచి మనం పుట్టినప్పటి నుంచే ఉండే కండిషన్. ఇందులో ఏమవుతుందంటే ఇది ఒక కాంప్లెక్స్ న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్ అంటే బ్రెయిన్లో డెవలప్మెంట్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల పిల్లలు పుట్టినప్పటి నుంచి కొన్ని సిమ్టమ్స్తో బాధపడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ మనం ఇది 2 గ్రూప్స్లో చూస్తాం. లో బర్త్ వెయిట్ బేబీస్, ప్రీటర్మ్ బేబీస్ అంటే ఏంటంటే 40 వారాలు అంటే 9 నెలలకి కాకుండా దానికన్నా ముందు అంటే 37 వారాల కన్నా ముందు పుడితే అంటే 8వ నెలలోనే అట్లా పుట్టిన వాళ్ళకి ఆటిజం వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అలానే 37 వారాల కన్నా ముందు పుట్టిన ప్రతి పిల్లలకి వస్తుంది కాదు, అది ఒక రిస్క్ ఫ్యాక్టర్, కాజేటివ్ ఫ్యాక్టర్ కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే లో బర్త్ వెయిట్ బేబీ అంటే మామూలుగా అరౌండ్ 2.5 to 3.5 వరకు నార్మల్ బర్త్ వెయిట్గా కన్సిడర్ చేస్తాం. ఎనీబడి బిలో 2 kgs పుట్టినప్పుడు బర్త్ వెయిట్ ఉంటే అది లో బర్త్ వెయిట్. 1.5 కన్నా ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువ లో బర్త్ వెయిట్. 1 కన్నా తక్కువ ఉంటే వెరీ హై లో బర్త్ వెయిట్ ఏదో అంటాం. సో ఇట్లా ఎక్కువ లో బర్త్ వెయిట్ బేబీస్లో కూడా ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది ఒకటే కాకుండా ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే కిడ్స్ బార్న్ టు ఎల్డర్లీ పేరెంట్స్ అంటే మామూలుగా ఎస్పెషల్లీ ఆడపిల్లలకి 35 సంవత్సరాల తర్వాత పుట్టే పిల్లలకి కొంచెం ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా అని 35 ఇయర్స్ తర్వాత పిల్లలకి అనకూడదని ఏం లేదు. ఇప్పుడు ఉన్న మనకి సైన్స్తో ఇట్స్ ఓకే, బట్ స్టిల్ డెఫినెట్లీ రిస్క్ అయితే ఉంటుంది. నాట్ జస్ట్ ద మదర్, ఫాదర్ కూడా ఎక్కువ ఏజ్ గ్యాప్, ఎక్కువ 35 కన్నా 40 కన్నా ఎక్కువ ఏజ్ ఉంటే ఆటిజంతో పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒకటే కాకుండా పేరెంటల్ డ్రగ్ యూస్, ఫర్ ఎగ్జాంపుల్ మదర్ కానీ ఫాదర్ కానీ ఏదైనా డ్రగ్స్ యూస్ చేస్తున్నా కానీ ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే కదా, బట్ జనరల్గా చాలా ఫ్రీక్వెంట్ డ్రగ్ యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకి ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువనే ఉంటుంది. దీనివల్ల ఆటిజం అనే కండిషన్తో బేబీ పుట్టచ్చు. సో ఫస్ట్లీ ఆటిజంలో ఉండే సిమ్టమ్స్ ఏంటి, ఎందుకంటే ఆటిజం అనేది చాలా కామన్గా అందరూ వింటారు కానీ నా దగ్గరికి తీసుకొచ్చే పేరెంట్స్కి కూడా అర్థం కాదు అంటే ఏం చెప్పాలి ఏంటి అనేది. ఆటిజంలో ఒక 3 మెయిన్ గ్రూప్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే ఐ కాంటాక్ట్. ఈ పిల్లలు 2 విధాలు. ఒకటి ఏంటంటే అసలు ఐ కాంటాక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీతో చూస్తూ మాట్లాడుతున్నాను కదా, వీళ్ళు ఐ కాంటాక్ట్ చేయరు. ఏదైనా మాట్లాడుతున్నా కానీ ఏదైనా చేస్తున్నా కానీ అట్లా వేరే చోట ఇట్లా చూస్తూ మాట్లాడతారు కానీ మనకంటూ ఒక ఐ కాంటాక్ట్ ఉండదు. ఒకవేళ ఐ కాంటాక్ట్ చేసినా కానీ దాన్ని మెయింటైన్ చేయరు, ఇలా వెంటనే చేసి వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. సో అది ఫస్ట్ ప్రాబ్లం ఇందులో, ఐ కాంటాక్ట్. ఎస్పెషలీ తల్లులు బేబీస్ని పట్టుకొని ఇట్లా పాలు పట్టిస్తున్నప్పుడు కూడా మామూలుగా పిల్లలు పాలు తాగుతూ మదర్ కళ్ళల్లోకి చూస్తారు, అది సహజం. ఈ పిల్లలు అటు ఇటు చూసుకుంటారు. అప్పుడే పేరెంట్స్కి డౌట్ వస్తుంది, ఎందుకు నాకు కళ్ళల్లోకి చూడట్లేదు బాబు అని చెప్పి. సో అది బాబు ఆ పాప. సో దట్ ఈస్ వన్ థింగ్ అండి, ఐ కాంటాక్ట్ ఉండదు. దీనివల్ల ఏంటంటే చాలా ఇండిఫరెంట్గా కూడా ఉంటారు. ఇండిఫరెంట్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏడుస్తున్నాను అనుకోండి, అదే పేరెంట్ మన పిల్లలకి వచ్చి ఇట్లా మన కన్నీళ్ళు దూరటం కానీ మన హగ్ చేసుకోవటం కానీ వాళ్ళకి ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది ఎమోషనల్గా. ఈ పిల్లలు కొంచెం ఇండిఫరెంట్గా ఉంటారు. మనం ఏడుస్తున్నా మనం హ్యాపీగా ఉన్నా వాళ్ళ ఎమోషన్ రెసిప్రొకేట్ చేయలేకపోతారు. అదొకటి జరగచ్చు. అది ఆబ్వియస్లీ మచ్ లేటర్, పుట్టినప్పుడు కాదు. సెకండ్ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఏంటంటే కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆకలి వేస్తుంది, నాకు మాటలు వచ్చిన తర్వాత అడుగుతాను కదా మా పేరెంట్స్ని, ఆకలి వేస్తుందమ్మా అని. నాకు ఏదైనా కావాలనుకోండి, నాకు అది ఎక్స్ప్రెస్ చేస్తాను కదా. ఈ పిల్లలకి ఎక్స్ప్రెస్ చేయడం చాలా కష్టం అవుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు కావాల్సింది అడగలేరు, వాళ్ళు చెప్పలేకపోతారు. పేరెంట్స్ కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు పిల్లలకి ఏం కావాలో. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ పాపం అర్థం చేసుకుంటారు, బట్ ఒకవేళ అర్థం చేసుకోకపోవచ్చు. దానివల్ల ఏంటంటే పిల్లలకి కోపము చిరాకు అనేది బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. అది కూడా ఒక మెయిన్ ప్రాబ్లం. దీనివల్ల ఏంటంటే మామూలుగా సోషల్ రిలేషన్షిప్స్ కూడా ఫామ్ చేసుకోలేకపోతారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సోషల్ ఇంటరాక్షన్ అంటే పిల్లలు పెరుగుతున్నప్పుడు ఒక వయసులో వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఆడుకోవటము, లేకపోతే తర్వాత సాలిటరీ ప్లే, ఫస్ట్ ఒక్కళ్ళే ఆడుకోవటము, దాని తర్వాత గ్రూప్ ప్లే ఒక 4గురితో ఆడుకోవటం, దాని తర్వాత ఎక్కువ మందితో ఆడుకోవటం చేస్తూ ఉంటారు.
పిల్లలు ఏంటంటే సాలిటరీ ప్లే, ఇంకా వాళ్ళ ప్రపంచంలోనే వాళ్ళు ఆడుకుంటూ ఎవరితో మాట్లాడకుండా వాళ్ళు ఒక్కళ్ళే ఉండటం అది జరుగుతుంది. ఈవెన్ సిబ్లింగ్ ఉన్నా కానీ, ఓన్ బ్రదర్ సిస్టర్ ఉన్నా కానీ వాళ్ళతో ప్లే అనేది చేయరు. బికాస్ సోషల్ ఇంటరాక్షన్ చాలా కష్టం అవుతుంది ఈ పిల్లలకి. ఈ 3 చాలా పెద్ద గ్రూప్స్ ఆఫ్ సిమ్టమ్స్. దీంతో పాటు వేరే సిమ్టమ్స్, రిపీటెడ్ యాక్టివిటీస్, ఒకే పని పదే పదే చేయటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి లిమిటెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. అంటే చాలామంది పిల్లల్ని పెయింటింగ్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, 10 పనులు చేస్తారు కదా. ఈ పిల్లలకి ఏంటంటే ఆ ఒకటో రెండో చాలా నారో లిమిటెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. అందులో కూడా వాళ్ళు ఒకే స్టెప్ రిపీట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక క్లాక్ అంటే ఇష్టం అనుకోండి, ఆ క్లాక్తోనే ఆడుకుంటూ ఉంటాను. వేరే కొత్త టాయ్స్ తెచ్చినా ఇది మాత్రం పడేయను, దీంతోనే ఆడుకుంటూ ఉంటాను. మిగిలిన కొత్తవి కూడా పడేస్తూ ఉంటారు అనమాట. ఇది జరుగుతూ ఉంటుంది. ఆ రిపీటెడ్ స్టీరియోటిపికల్ ఇంట్రెస్ట్ అనేవి ఉంటాయి. దీంతోపాటు మెల్ట్ డౌన్స్ ఏంటంటే సడన్గా బ్రెయిన్ వాళ్ళది తీసుకోలేదనమాట. దానివల్ల ఏంటంటే బాగా కోపం పట్టము, అన్ని విసిరేయటము. చాలామంది పిల్లలు చేస్తూ ఉంటారు ఇవి. దాన్ని మనం టెంపర్ ట్యాంట్రమ్స్ అంటాము. టెంపర్ ట్యాంట్రమ్స్ ఏంటంటే వాళ్ళు కావాలని చేస్తారు, మనం వాళ్ళు అడిగింది ఇవ్వలేదు అందుకని టెంపర్ ట్యాంట్రమ్స్ త్రో చేస్తారు. ఇది అట్లా కాదు. ఈ బేబీ ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు, కావాలని చేయరు. ఇది వాళ్ళకి ఏదో సెకండరీ గెయిన్ ఇంట్రెస్ట్ దీనిలోంచి ఏమీ లేదు. ఆ బ్రెయిన్ తీసుకోలేకపోవటం వల్ల ఏమవుతుందంటే సడన్గా గట్టిగా ఏడవటం ఆపకుండా, లేకపోతే కొట్టటము, లేకపోతే అన్నీ విసిరేయటము, ఇది కూడా చేస్తుంటారు. దీన్ని మెల్ట్డౌన్స్ అంటారు. ఇంకొకటి స్టిమ్మింగ్ అంటే ఒకే పని. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లా కూర్చొని ముందుకి వెనక్కి ఊగటం కానివ్వండి, లేకపోతే చేతిని ఇట్లా ఒకే టైప్ ఆఫ్ మూమెంట్ చేయటము, అట్లా రాకింగ్, ఆల్ దీస్ స్టిమ్మింగ్ మూమెంట్స్ ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. ఈ పిల్లలకి ఏంటంటే కొంతమందికి స్పీచ్ డిలే కూడా అవ్వచ్చు. స్పీచ్ డిలే అంటే చాలా లేట్గా మాటలు రావటము, ఇట్లా డెవలప్మెంటల్ గ్రోత్ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది ఈ పిల్లలకి. ఇది జరుగుతూ ఉంటుంది. సో ఆటిజంలో తర్వాత ఏం ప్రాబ్లం అవుతుందంటే వీళ్ళకి అకాడమిక్ డిఫికల్టీస్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్ అర్థం చేసుకోలేకపోవచ్చు. ఫస్ట్ ఒక మనిషి ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవాలంటే మనం వాళ్ళ ఇంకా చూడాలి, మనకు అర్థం కాకపోతే ఒక డౌట్ అడగాలి, ఇవి చేస్తాం కదా క్లాస్లో. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రపంచంలోనే ఉంటారు, క్లాసెస్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. అలానే వీళ్ళ ఇంటెలిజెన్స్ క్వశ్చన్ తక్కువ ఉండదు. మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ నార్మల్ ఇంటెలిజెన్స్, కొంతమందికి హై ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది, రైట్. కొంతమందికి స్పెషల్ స్కిల్స్ కూడా ఉంటాయి, గ్రేట్ మ్యూజిషియన్స్ అవ్వచ్చు, గ్రేట్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, కానీ ఎక్కువ సోషల్ ఇంటరాక్షన్ లేని పనులే చూస్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఇప్పుడు మీరు 10 విషయాలు ఒకేసారి చెప్పారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు పిల్లలు. సో సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్ కూడా ఎక్కువ చేసుకోలేరు. సో వాళ్ళ ప్రొఫెషన్స్ కూడా పెరిగాక కూడా కొంచెం ఎక్కువ ఎమోషనల్గా ఉండరు మనుషులతో, వాళ్ళ వరల్డ్లోనే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇది జరుగుతూ ఉంటుంది ఆటిజంలో. నౌ ఎర్లీ ది డయాగ్నోసిస్ బెటర్ ద ట్రీట్మెంట్. ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఆటిజం స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఒక స్కోర్ ఇచ్చి మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో అంత తొందరగా రికవర్ అవుతారు. ఎర్లీ ట్రీట్మెంట్ అంటే ఏమేం చేయాలి? ఫస్ట్లీ యూ హ్యావ్ టు టాక్ టు అ సైకియాట్రిస్ట్, డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్, మేబీ ఈవెన్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అండ్ అ క్లినికల్ సైకాలజిస్ట్. ఈ 4 టీం ఉంటారండి. కొన్నిసార్లు స్పీచ్ థెరపిస్ట్ అవసరం కూడా రావచ్చు, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ప్లే థెరపిస్ట్, వీళ్ళు కూడా అవసరం అవుతారు. ఇందులో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ థెరపీస్ చేస్తాము. ఫస్ట్లీ వాళ్ళ బేబీస్ అటెన్షన్ గ్రాబ్ చేయాలి. అటెన్షన్ గ్రాబ్ చేయడానికి పేరెంట్స్ ఏం చెప్తామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేసెస్ చేయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ చూపించండి. సో వాళ్ళ అటెన్షన్ కనుక గ్రాబ్ చేయగలిగితే మనం కమ్యూనికేట్ చేయడం ఈజీ అవుతుంది. కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. బేబీకి ఎక్కువ సెన్సరీ ఇష్యూస్ ఉంటాయి ఆటిజంలో. సో ఎక్కువ లౌడ్ నాయిస్ ఉన్న ఏరియాలో మల్టిపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాక్ బ్యాండ్ పర్ఫామ్ చేస్తుంది, ఆ రోడ్డు మీద పీక్ ట్రాఫిక్ అవర్స్లో వెళ్తున్నారు బేబీ చాలా ఇరిటేట్ అవుతారనమాట. ఎందుకంటే వాళ్ళకి సెన్సరీ పర్సెప్షన్ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. ఇలాంటి పిల్లలకి కొన్నిసార్లు సెన్సరీ పర్సెప్షన్ ఓన్లీ సౌండే కాదు, టచ్ కూడా. ముగ్గురు ఎత్తేసుకొని ముద్దులు పెట్టేసుకొని వాళ్ళకి చాలా చిరాగ్గా, చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి మెల్ట్డౌన్స్ అవ్వచ్చు. సో అందుకని చెప్పి ఎక్కువ ఓవర్ సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి, సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ప్లెజెంట్ ఏరియాస్లో ఉండటము, ప్లెజెంట్ ఏరియాస్లో బేబీస్ని పెట్టడం అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయి. కొన్ని మెడికేషన్స్ కూడా ఉన్నాయి. బట్ మెడికల్ హెల్ప్ అనేది కొంచెం లిమిటెడ్ వాల్యూ అనేది చెప్పాలి ఆటిజంలో. ఆటిజం రికవరీకి ఒక మెడికేషన్ అంటూ ఏమీ లేదు, సింటమాటిక్గా ట్రీట్మెంట్ చేస్తాం మేము డాక్టర్స్. సో ఐ హోప్ దిస్ హెల్ప్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ.